హాయ్ ఫ్రెండ్స్, నేను చింతపండు పులిహోర చేసేస్తున్నా. చూసేయండి ప్రాసెస్. అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు చిక్కగా ఉండాలి. పులుసు లూజుగా ఉంటే చాలా టైం పట్టింది పులుసు ఉడకటానికి. ఇలా చిక్కగా ఉంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం పచ్చిపప్పు వేసుకున్నా, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఇంకా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఉడకాలి పులుసు. ఉడికేటప్పుడు ఒక చుక్క నూనె వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. బాగా ఉడికిపోయిద్ది. కొంచెం ఉప్పు వేసుకున్నా. అట్లా చిక్కగా ఉడకబెట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది పులిహోర. ఒక పక్క తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నా. శనగిత్తనాలు వేగాక పచ్చిపప్పు వేసుకుంటున్నా. అవి కొంచెం వేగాక మినపప్పు వేసుకుంటున్నా. మా పిల్లలకి చాలా ఇష్టం. మా వారికి మా పిల్లలకి ఎక్కువ చేస్తాను నేను ఇది పులిహోర. కొంచెం తాలింపులో పసుపు వేసుకున్నా. మళ్ళీ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పులిహోర. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు మిరపకాయలు వేసుకుంటున్నా. ఉప్పు మిరపకాయలు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను. పులిహోరలో కాంబినేషన్ బాగుంటుంది ఉప్పు మిరపకాయ. అన్నం ఉడుకుతుంది ఒక పక్క. అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఒక చుక్క నూనె వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది అన్నం, ముద్దగా అవ్వదు అన్నం. కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటున్నా పులుసు వేసుకొని. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. రైస్లో సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను. పుల్ల పుల్లగా ఉప్పుగా కొంచెం బాగుంటుంది టేస్ట్ నోటికి. పులిహోరలో ఉప్పు మిరపకాయ నంచుకొని అంటే అసలు మామూలుగా